భోజన సమయం తర్వాత మళ్ళీ ఒకసారి అందరం ఇక్కడ ఆసనలో ఉన్నాం. చక్కగా మధ్యాహ్నం ధ్యానం చేశారు. కాబట్టి ఉదయం మనం నేర్చుకున్నటువంటి జ్ఞానానికి మరికొంత జ్ఞానానికి దీనికి మనం యాడ్ చేద్దాం. ఉదయం ధ్యానం ఎందుకు చేయాలి, ధ్యానం చేసినందువల్ల ఫలితం ఏంటి, తర్వాత ఆ ధ్యాన శక్తిని మనం కుండలిని అనేటువంటి శక్తిని మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఎలా పైకి తీసుకొని రావాలి, అదేవిధంగా అదే శక్తిని వలయాల రూపంలో ఉన్నటువంటి ఆ శక్తిని శరీరం యొక్క కేంద్రం వైపుకి వివిధ కోశాల ద్వారా విజయం సాధించుకుంటూ ఆ సుషుమ్న నాడి వైపు మనం ఎలా ఆ శక్తిని కేంద్రీకృతం చేయాలి, తద్వారా సమాంతరంగా మరియు నెట్టు నిలువుగా ఒక పిరమిడ్ ఆకారంలో ఆ శక్తిని ఆ పిరమిడ్ శీర్షం అయినటువంటి ఆజ్ఞాచక్రం వైపుకి మనం ఎలా దీన్ని పైకి తీసుకొని రావాలి, ఈ విషయాల గురించి మనం చర్చించుకున్నాం. కాబట్టి ఇప్పుడు మన శక్తి ఆజ్ఞాచక్రం వరకు వెళ్ళింది. ఆజ్ఞాచక్రం దగ్గర వెళ్ళిన తర్వాత ఇక మన ప్రమేయం అంటూ ఉండదు. నువ్వు రెగ్యులర్గా ధ్యానం చేస్తూ ఉంటే అది తగిన సమయం ఆసన్నమైనప్పుడు ఏ రకంగా సహస్రారం చేరి బ్రహ్మరంధ్రం ద్వారా ఆ ప్రాణశక్తి వెలుపలకు రావటం, కపాల మోక్షం జరగటం, మీకు మోక్షప్రాప్తి జరగటం అనేది మనం వివరించుకున్నాం. అయితే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది ధ్యానంలోకి ఎందుకు వస్తారు? అందరూ ధ్యానంలోకి నాకు మోక్షం కావాలని వస్తారా, ఇంకా వేరే కారణాల ద్వారా వస్తారు? మనం నిజాలు చెప్పుకుందాం. మనకి అది వేరే కారణాల వల్ల వస్తారు. ఏంటి ఆ వేరే కారణాలు? అది అందరూ 100కి 90 మంది మోక్షం సంగతి తర్వాత పెట్టండి, ముందుకు మాకు ఆరోగ్యం కావాలి, దానికోసం ధ్యానంలోకి వచ్చాం అంటారు. తర్వాత చాలా మంది మీ యొక్క ధ్యానం యొక్క అనుభవాలు చెప్పండి అంటే 100కి 90 మంది చెప్పేది నాకు మోకాళ్ళ నొప్పి తగ్గింది, వెన్నుపూస నొప్పి తగ్గింది, తలనొప్పి తగ్గింది, కాబట్టి మీకు కూడా తగ్గితే మీరు కూడా ధ్యానం చేయండి అని చెప్తారు. నిజంగా ధ్యానం చేస్తే ఈ ఆరోగ్యం అనేది బాగుపడుతుందా? ఆరోగ్యం అనేది బాగుపడుతుంది అనుకునే వాళ్ళు ఎంతమంది చేయొచ్చు ఎత్తండి. సరేగా, ఆరోగ్యానికి ధ్యానానికి సంబంధం లేదు అనుకునే వాళ్ళ చేతులు ఎత్తండి. అక్కడ ఎత్తారు. ఓకే, అది ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆరోగ్యానికి ధ్యానానికి సంబంధం ఉంది. అది ఎలానో చెప్పుకుందాం. మళ్ళీ అగైన్ నేను ఉన్నది అని వదిలే వెళ్ళిపోతే లాభం లేదు కదా, ఎలా ఉందో చెప్పాలి, అది కూడా నిరూపించాలి. అది ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి మధ్యాహ్నానికి వదిలేసాను, ఎందుకంటే అందరూ నిద్రపోకుండా వింటారు.
అందుకని ఈ టాపిక్ మధ్యాహ్నానికి తీసుకొచ్చాను. ఆరోగ్యానికి ధ్యానానికి సంబంధం ఏంటి? ఓకే, ఈ ధ్యానం అనేది, ఈ ధ్యానం ద్వారా మనిషికి శక్తి వస్తుంది. అది నిజం కదా? ఏంటా శక్తి? ఆధ్యాత్మిక శక్తి అనేది వస్తుంది. అంటే ధ్యానం అనేది మనిషిని ఎవరిగా మారుస్తుంది? దైవంగా మారుస్తుంది. ధ్యానం చేసి కనుక ఆ శక్తి కనుక నీలో వచ్చిందంటే నీలో ఉన్నటువంటి దైవశక్తి పెరుగుతుంది అని అర్థం. దైవశక్తి పెరుగుతుంది కాబట్టి ఒకసారి నీకు దైవంగా నువ్వు మారినప్పుడు, దైవశక్తిగా నీకు మారినప్పుడు దైవానికి అసాధ్యమైనటువంటిదంటూ ఏమీ లేదు కదా? దైవానికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు, ఏదైనా సాధ్యమే. ఎప్పుడు దైవానికి అసాధ్యమైనటువంటిది ఏది లేనప్పుడు ఆ అసాధ్యమైనటువంటి విషయాలలో ఆరోగ్యం కూడా ఒకటి. కాబట్టి ధ్యానం చేసినప్పుడు నీలో ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. కాబట్టి తద్వారా ఆ దైవశక్తి అనేది నీ ఆరోగ్యాన్ని కూడా బాగు చేయడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే దైవశక్తికి అసాధ్యం అనేది ఏదీ లేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, దైవశక్తికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేనప్పుడు నువ్వు ఈ దేహానికి సంబంధించినటువంటి కోరికలు కోరుకోవటం అనేది ఎంతవరకు సమంజసం? అది నేను అడిగాను. అంటే ఆధ్యాత్మికత ఏం చెప్తుంది? నేను దేహాన్ని కాదు, నేను ఆత్మను అని చెప్పి అనుకున్నప్పుడు, నువ్వు దేహాన్ని కానప్పుడు నీది కానిటువంటి, నువ్వు కానటువంటి ఈ దేహాన్ని గురించి మనం ఎందుకు కోరుకుంటున్నాం? అది ప్రశ్న. కోరుకోవటం తప్పులేదు, కానీ ఏమిటంటే ధ్యానానికి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి కోరికలు చాలా చిన్న కోరికలు, చాలా చిన్న కోరికలు. అంటే ఎట్లాంటి కోరికలు అంటే చాలా చిన్న కోరికలు. అంటే నేననేది ఏంటంటే, ధ్యానం అనేది కల్పవృక్షం లాంటిది. ఏది అడిగితే అది ఇస్తుంది, అట్లా సందేహం లేదు. ఏది అడిగితే అది ఎలా ఇస్తుందో కూడా చెప్తాను. ఏది అడిగినా నువ్వు అడిగితే ధ్యానం ఇవ్వలేనిది అంటూ ఈ విశ్వంలో లేదు. ఏది అడిగితే అది ఇస్తుంది. ఏదైనా అడుగు, నో ఎక్సెప్షన్. ఏదైనా అడుగు, నీ ఇష్టం వచ్చింది అడుగు, ధ్యానం ఇస్తుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే, ధ్యానం కల్పవృక్షం అయితే నాకు తలనొప్పి తగ్గించు, బ్యాక్ నొప్పి తగ్గించు, మోకాళ్ళ నొప్పి తగ్గించు అని అడగటం ఎట్లుంటుందో తెలుసా? కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి నేను సాంబార్లో వేసుకోవడానికి కొంచెం కరివేపాకు లేదు, 4 కరివేపాకు రెబ్బలు ఇస్తావా అన్నట్టు. అది నేను చెప్పేది. ధ్యానం అనేది కామధేనువు లాంటిది. కామధేనువు అంటే ఏదైతే అది ఇస్తుంది. మనం ఈ నాకు వెనక నొప్పి తగ్గించు, ముందు నొప్పి తగ్గించు, మోకాళ్ళ నొప్పి తగ్గించు అని చెప్పి తలనొప్పి తగ్గించు అని అడగడం ఎట్లుంటుందంటే, కామధేనువు దగ్గరికి వెళ్ళి నాకు పాళ్ళకు తోడేయటానికి కొంచెం తోడు పాలు ఇస్తావా అన్నట్టు. తప్పు లేదు, ఇస్తుంది, కానీ అంతే ఇస్తుంది, అంతే. కొంచెం మోకాళ్ళ నొప్పి తగ్గితే చాలు, నాకు వెనక నొప్పి తగ్గితే చాలు. అంతటితో సరిపెట్టుకుంటామా? అది నేను అడిగే ప్రశ్న.
అంత శక్తి కలిగినటువంటి ధ్యానం దగ్గరికి వెళ్ళి మనం ఈ చిన్న చిన్న కోరికలతోటి కోరుకొని సరిపోతే మనం ఆ ధ్యాన శక్తిని చాలా తక్కువగా అంచనా వేసి దాని యొక్క శక్తిని అతి తక్కువగా ఉపయోగించుకుంటున్నాము అని చెప్పి నా ఉద్దేశం. అది నేను చెప్పి చాలా 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 గొప్ప శక్తి. అయితే ఈ ధ్యాన శక్తి ఇందాక అన్నాను కదా, ఏదడిగితే అది ఇస్తుందని. ధ్యాన శక్తి ఇవ్వలేనిది ఈ విశ్వంలో లేదు అని చెప్పన్నా కదా. అయితే ఆ శక్తిని సాధించుకోవడం ఎలా, ధ్యానాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం ఎలా, ఎట్లాంటి కోరికలు కోరాలి, ఆ కోరికను ఎలా కోరాలి, ఆ కోరికను కోరిన తర్వాత ధ్యానం వల్ల ఆ కోరికలు ఎలా తీరుతాయి, ఇవన్నీ కూడా ఒక సైన్స్. దాని గురించి చెప్పుకుందాం. ధ్యానం వల్ల మన కోరికలు తీర్చుకోవడం ఎలా, మంచి టాపిక్ కదా, అందుకని మధ్యాహ్నానికి పెట్టాను అది. ఎందుకంటే అదైతే అందరూ బాగా వింటారు కదా ఇంట్రెస్ట్గా. ఎలా అంటే అది సాధ్యం. ఈ కోరికలు చెప్పినటువంటి వాళ్ళు, ఈ కోరికలు ఎలా తీర్చుకోవాలి అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? మన కోరికలు ఎలా తీర్చుకోవాలి అని ఒక ఆయన చెప్తే బ్రహ్మర్షి భత్రిజీ గారు ఆ జ్ఞానాన్ని నేర్చుకోండి అని చెప్పారు. ఏ జ్ఞానం? ఆ జ్ఞానం పేరేంటో తెలుసా? సేత్ విజ్ఞానం. సేత్ విజ్ఞానం. సేత్ విజ్ఞానంలో చెప్పారు, ధ్యానం ద్వారా మీ కోరికలను ఎలా తీర్చుకోవచ్చు. అందుకని పత్రిజీ గారు ఎప్పుడు ఒక భగవద్గీత శ్లోకాన్ని చెప్తూ ఉంటారు. ఏంటో ఆ శ్లోకం పేరు తెలుసా? ఎప్పుడు భగవద్గీత శ్లోకాన్ని చెప్తూ ఉంటారు. ఏంటమ్మా? నాకేమో మైక్ లేకపోవడం వల్ల నాకు వినపడుతుంది. ఉద్ధరేది ఆత్మనాత్మానా, మీరు మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి అని చెప్పి. ఆ ఉద్ధరేది ఆత్మానా, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి అంటే ఇదే, మీ కోరికలను మీరే తీర్చుకోవాలి. తర్వాత ఇంకోటి కూడా చెప్తారు, మీ యొక్క భవిష్యత్తుకి మీరే బాధ్యులా. ఏంటది? మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు, మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అని కూడా ప్రతి ఎప్పుడు చెప్తుంటారు. అది ఉద్ధరేది ఆత్మనాత్మానం అంటే. అంటే మీ వాస్తవాలను మీరు ఎలా సృష్టించుకోవాలి ధ్యానం ద్వారా అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అది ఎలా సృష్టించుకోవాలి అంటే, మీ వాస్తవాలను మీరే సృష్టించుకోవాలి, మీ జీవితాన్ని మీరే ఉద్ధరించుకోవాలి అంటే ప్రతి వాళ్ళకు కూడా ఏముంటాయి? అందరికీ ఉండేది ఏంటి? అందరికీ మనకేముంటాయి? కోరికలు ఉంటాయి. ఆ కోరికలు ఎలా తీర్చుకోవాలి? అయితే ఈ కోరికలు రెండు రకాలు. ఒకటి శ్రేయస్సు, రెండోది ప్రేయస్సు. జాగ్రత్తగా వినండి, రెండు రకాలు. శ్రేయస్సు, రెండోది ప్రేయస్సు. శ్రేయస్సు అంటే ఏమిటంటే, నీకు ఏది మంచిది అనిపిస్తే అది శ్రేయస్సు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీకు ఏది మంచిది అనిపిస్తే ఆ కోరిక నీకు శ్రేయస్సు. నీకు నిజంగా ఏది మంచిదో అటువంటి కోరిక, నీకు ఏది మంచిది అనిపిస్తే ఆ కోరిక ప్రేయస్సు. నీకు నిజంగా ఏది మంచిదో అటువంటి కోరికను నువ్వు కోరినట్లయితే అది శ్రేయస్సు. కొంచెం రెండు ఎగ్జాంపుల్స్ చెప్తే ఆ రెండు అర్థం. ప్రేయస్ అంటే ఏంటి, శ్రేయస్.
ఒకడు షుగర్ పేషెంట్ ఉన్నాడు, డయాబెటీస్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు రోజు స్వీట్లు కావాలి అని అడిగాడు. దాన్ని ఏమంటారు? ప్రేయస్సు అంటారు. ఆ కోరిక డయాబెటీస్ ఉంది, వాడు రోజు స్వీట్లు కావాలని అడిగాడు. అంటే ఏంటి? స్వీట్లు తినగానే వాడికి ఆనందం, అది ప్రేయస్సు. తర్వాత ఇంకొకడు, నీకు డయాబెటీస్ ఉంది, నాకు డయాబెటీస్ ఉంది, షుగర్ తినకూడదు, కాబట్టి నాకు రోజు కాకరకాయ పులుసు కావాలని అన్నాడు. కాకరకాయ పులుసు డయాబెటీస్ వాడికి మంచిది, అదే కోరుకున్నాడు. కాబట్టి కాకరకాయ పులుసు కోరుకోవడాన్ని శ్రేయస్సు అంటారు. అర్థమైందా ఇప్పుడు? ప్రేయస్సు అంటే ఏమిటి, శ్రేయస్సు అంటే. ప్రేయస్సు అంటే నీకు ఏది ప్రియమైనదో నువ్వే నిర్ణయించుకుంటావు. నాకు తెలుసులే, నాకేం కావాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదులే. ఎవరన్నా పిల్లలు అదే అంటారు, తల్లిదండ్రులు ఏమన్నా చెప్తే, నాన్న నువ్వేం చెప్పొద్దు, ఏది మంచో చెడ్డో నాకు తెలుసు, నేను నిర్ణయించుకుంటాను, నేను అడిగింది అంటాడు కొడుకు వచ్చి. తల్లిదండ్రులు, అరే అది కాదురా, నేను చెప్పిన మాట విన్నా, నేను అనుభవించి చెప్తున్నాను, నేను నీలాగా ఒకప్పుడే స్టూడెంట్నే, నేను మా నాన్నని అడిగాను, మా నాన్న అడిగింది ఇచ్చాడు. ఎదవ మా నాన్న, నేను ఆ రోజు అడిగింది ఇవ్వకపోయి ఉంటే నేను హాయిగా చదువుకునేవాడిని. ఆ సెల్ ఫోన్ అప్పుడు అడగంగానే కొనిచ్చాడు, నేను ఒక్కడే కొడుకును కదా అని చెప్పి. ఆ సెల్ ఫోన్ చూసి నేను అవి చూసి ఈ చూసి నాశనం అయిపోయాను. మా నాన్న అప్పుడు సెల్ ఫోన్ కనుక కొనిచ్చకుండా కనుకుంటే నా జీవితం వాడిలాగా, వాడు చూడు నా పక్కనవాడు, వాళ్ళ నాన్న సెల్ ఫోన్ ఇవ్వలేదు వాడికి, వాడు హాయిగా చదువుకొని ఇంజనీరింగ్ అయ్యాడు, చదువుకున్నాడు, ఎంత బాగుపడ్డాడు అని చెప్పి తర్వాత ఎప్పుడో తెలుసుకుంటాడు. ఈ సెల్ ఫోన్ కొనిస్తే అడిగాడు చూడండి, వాడు కొనిగిన కోరిక ఏంటి? ప్రేయస్. వాడు సెల్ ఫోన్ అడిగినా కూడా వాళ్ళ నాన్న ఆ కోరిక తెలుసుకుండా అది శ్రేయస్. అట్లానే మనం విశ్వాన్ని, ధ్యానాన్ని 2 రకాల కోరికలు కోరుకుంటాం. ఒకటి మనమే నిర్ణయించుకుంటాం నాకేం కావాలి. అట్లా కనుక అడిగితే దాన్ని ప్రియమైన కోరికలు, ప్రేయస్ కోరికలు అనుకుంటాం. అట్లా కాకుండా విశ్వం, నేను ఇది కోరుతున్నా, కానీ నేను కోరినటువంటి కోరిక సమంజసమైనదో లేదో నాకు తెలియదు. నేను కోరినటువంటి కోరిక సమంజసమయ్యి నాకు నిజంగా ఉపయోగపడుతుంది అనుకుంటే ఇవ్వు, లేకపోతే ఇవ్వద్దు అని విశ్వాన్ని అడిగామనుకోండి, విశ్వాన్ని ఇబ్బందుల్లో పెడుతున్నావు. ఇప్పుడు విశ్వం అనుకుంటాడు, అబ్బా వీడు చాలా తెలివికల్లాడు. ఫస్ట్ ఇది వెరీ ఈజీ, నువ్వేది అడిగావా, అయ్యి నాకేం తెలియదు, విశ్వం నీకు అనవసరం, నాకు ఇది ఇవ్వు, ఇస్తా, ఇవ్వు, ఈజీ కదా విశ్వానికి, తీసుకో. కానీ రెండో వీడేం అడుగుతున్నాడు, నాకు ఇది కావాలనుంది, విశ్వాని మీద భారం వేస్తున్నాడు. నువ్వే ఆలోచించు, నాకు ఇది మంచిదో కాదో, మంచిదైతే ఇయ్యి, లేకపోతే ఇవ్వద్దు. అంటే ఏంటి? విశ్వం పనిచేయాలి వీడి కోసం. ఓ మై గాడ్, వీడికి ఏది మంచిది ఏది చెడు, వీడి జీవితం మొత్తం చదవాలి, ఫ్యూచర్ 100 ఏళ్ళు, ఏది ఇస్తే ఏది మంచిదో, ఏది ఇవ్వకపోతే ఏది చెడదో, వీడంతా ఆలోచించి అప్పుడు ఇవ్వాలి. అంటే విశ్వం మీద ఇంత పెద్ద భారం వేస్తున్నాం. మొట్టమొదటి కోరిక ఏం లేదు, అడిగావు ఇచ్చావు, ఫినిష్. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనందరం ప్రేయస్ అయినటువంటి కోరికలు కోరుతామా, శ్రేయస్ అయినటువంటి కోరికలు కోరుతామా? ప్రేయస్ అయినటువంటి కోరికలు కోరుతాం మనందరం. అప్పుడు ప్రేయస్ అయినటువంటి కోరికలు కోరినప్పుడు విశ్వం ఏం చేస్తుందో తెలుసా? ఆ కోరికలతో పాటు ఒట్టి కోరికలు తీర్చదు, కోరికలతో పాటు ఒక ప్యాకేజ్ వస్తుంది. కోరికలతో పాటు ఒక ప్యాకేజ్ వస్తుంది. నువ్వు అడిగింది ఏంది? కోరిక. కోరిక అడిగా ఇచ్చా, ఇంకేం అడగలేదుగా, కోరిక అడిగా ఇచ్చా.
కోరికలు ఇచ్చేటప్పుడు ఈ కోరికలతో పాటు ప్యాకేజ్ కూడా ఇస్తుంది. అంటే ఏమిటి ప్యాకేజ్? వాడు పెళ్ళైన తర్వాత ఒక 4 సంవత్సరాలు పిల్లలు పుట్టారు. విశ్వం ఎందుకు పుట్టలేదో విశ్వానికి తెలుసు, ఎందుకు పుట్టించలేదో ప్రశ్నించు. నాకు కొడుకు కావాలి, కొడుకు కావాలి, కొడుకు కావాలి, కొడుకు కావాలని రోజు విశ్వాన్ని అడిగి ధ్యానం చేస్తే తథాస్తు అని చెప్పి కొడుకు పుట్టాడు. అంతే, కొడుకు వచ్చాడు. కానీ ఏమొస్తుంది? కొడుకుతో పాటు ప్యాకేజీ కూడా వస్తుంది. ఏంటా ప్యాకేజీ? కొడుకు వచ్చాడు, కొడుకు పెద్దవాడయ్యాడు. పెళ్ళైన తర్వాత కొడుకుతో పాటు ఎవరు వస్తుంది? కోడలు వచ్చింది. కోడలు పెద్దవాడు అయిపోద్ది, నువ్వు పెద్దవాడు అయిపోతావు. కొడుకు కోడలు నిన్ను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తుంది. బయటికి పంపించిన తర్వాత నిన్ను తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్చుద్ది. నీ ఆస్తి మొత్తం రాయించుకుంటాడు, నీకు డబ్బులు ఉండవు, ఇవన్నీ వస్తాయి. దేవుడా నాకు ఎందుకు ఇట్లాంటి కొడుకు ఇచ్చావంటే నువ్వే అడిగావు. ఇట్లాంటి కొడుకుని ఇచ్చా అడిగావా? ఏమన్నా కొడుకు కావాలి, కొడుకు కావాలి, కొడుకు కావాలి, ఇచ్చా. అట్లాంటి కోరికలు కొడితే కొడుకుతో పాటు ప్యాకేజ్ కూడా వచ్చింది, అనుభవించు. కాబట్టి మనం చాలామంది కోరికలు ఇట్లాంటి కోరికలు కొడతాం. అట్లా కాకుండా నేను కొడుకుగా అనుకుంటున్నాను, నేను కొడుకు కావడం నాకు సమంజసమయ్యి నేను కోరిక న్యాయమైనటువంటి కోరిక అయినప్పుడే నాకు కొడుకును ఇవ్వు అని చెప్పి దైవం మీద, విశ్వం మీద నమ్మకం వేసి, విశ్వం మీద భారం వేసి నువ్వు కోరికను కోరావనుకో, అప్పుడు విశ్వం మొత్తం ఆలోచిస్తుంది. ఒరే నాయనో, వీడు నా మీద పెద్ద భారం వేశాడు, వీడిని గురించి చాలా ఆలోచించాలి నేను. అప్పుడు ఆలోచించి నీకు ఎటువంటి కొడుకును కావాలో అప్పుడు పోయి ఆత్మను మొత్తం వెతుకుద్ది. ఈ మంచి కొడుకు ఆత్మ ఎక్కడున్నది, మంచి కోడలు ఆత్మ ఎక్కడున్నది, వాళ్ళందరినీ ఎతికి ఒక మంచి కొడుకు ఆత్మను తీసుకొచ్చి నీ కొడుకులో పడేస్తుంది. ఇక్కడ భారం విశ్వం మీద వేసావు కదా, అది మన అందరిలో దొరుకుతుంది మొత్తం, నో ఎక్సెప్షన్. అందుకని విశ్వాన్ని మనం కోరుకునేటప్పుడు శ్రేయమైనటువంటి కోరికలు కోరుకోవాలి, కానీ ప్రేయమైనటువంటి కోరికలు కోరుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు శ్రేయస్సుకి, ప్రేయస్సుకి, శ్రేయమైనటువంటి కోరికలకి, ప్రియమైనటువంటి కోరికలకి తేడా. నువ్వే నిర్ణయించుకొని నీకు ఏది మంచిదో నువ్వే నిర్ణయించుకొని గడిగితే ఇస్తుంది, కానీ దానిది ప్యాకేజ్తో సహా ఇస్తుంది. లేదు, నువ్వే నిర్ణయించి నాకు ఇవ్వు అని చెప్తే అప్పుడు విశ్వం నీ గురించి, నీ జీవితం మొత్తం ఆలోచించి ఎట్లా ఉండాలో ఏంటో అని చెప్పి ఆలోచించి ఇస్తుంది. దానికి నా జీవితంలో జరిగినటువంటి ఒక చిన్న కథను చెప్పి నేను చెప్పింది నిజము అని చెప్పి నిరూపిస్తాను. ఎందుకంటే ఊరికి నేనేదో చెప్పుకొని పోతే ఉపయోగం లేదు. ప్రతిదానికి ఏదో ఒక ఉదాహరణ, లేకపోతే దాన్ని ఏమంటారు, ఒక అనుభవం ఏదో యాడ్ చేసి దీనివల్ల నేను ఈ నిర్ణయానికి వచ్చాను అని చెప్పి మీకు చెప్పాలి. ఒక చిన్న కథ కాదు, నిజంగా జరిగిన కథ. నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను చిన్న. అప్పుడు ఎవరు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను సత్యసాయిబాబా డివోటీ అంటే మీరందరూ నన్ను, నేనేదో సత్యసాయిబాబా డివోటీ అంటే, సత్యసాయిబాబా డివోటీ అంటే నేను ఉద్దేశం నేనేదో 5 అడుగుల 2 అంగుళ సత్యసాయిబాబా దేహాన్ని కాదు డివోటీని. విశ్వాన్ని ఆ సత్యసాయిలో చూస్తున్నా. ఆయన దేవుడో కాదో నాకు అనవసరం. నేను చెప్పే మాట అర్థమైందా మీకు? ఆయన దేవుడో కాదో అది ఆయన ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. నేను దేవుడు అని నమ్మాను అంతవరకే. కాబట్టి నా పూజలు, నా కోరికలన్నీ ఎవరికి చేరుతాయి? విశ్వానికి చేరుతాయి, ఆయనకి చేరవు. ఒకవేళ ఆయన ఎవరన్నా మోసం చేసి ఆయన చేసినట్టుకో నాకు సంబంధం లే, అది ఆయనకి సంబంధం విషయం.
నేను ఆయన దేవుడిగా నమ్మి మాట్లాడాను. కాబట్టి నా కోరికలన్నీ వేస్ట్ కావు, విశ్వానికి చేరుతాయి. అది సాయిబాబా కావచ్చు, నా గురువు గారు అటువంటి బోధానంద సరస్వతి కావచ్చు, బ్రహ్మర్షి పితాజీ మహంత్రి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అది నేను ఎప్పుడన్నా సరే సాయిబాబా అని అన్నానంటే ఆ టైంలో చిన్నప్పుడు ఆయనతోటి ఇది ఉండేది. ఆయనకు రోజు ధ్యానం చేసేవాడిని. ధ్యానం చేసి ఏం చేశాను, నాకు మంచి భార్యనివ్వు, మంచి భార్యనివ్వు, మంచి భార్యనివ్వు అని చెప్పి అనుకున్నాను. చిన్నప్పుడు రేపు అనే ఒక పుస్తకం వచ్చేది, ఎవరికైనా గుర్తుందో లేదో, రేపు. దాంట్లో నీ భార్య ఎలా ఉండాలి అని చెప్పి ఒక వ్యాస రచన పోటీలు పెడితే నా భార్య ఎలా ఉండాలి అని చెప్పి ఒక రాస్తే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నా భార్యలో ఉండాల్సిన లక్షణాలు మొత్తం ఒక వ్యాస రూపంలో రాస్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అంటే నాకు ఒక ఉంది, నా భార్య ఎలా ఉండాలి. అప్పుడు ఒక మంచి భార్య నువ్వు అని చెప్పి విశ్వాన్ని అడిగేవాడు. నేను అంతేగాని అప్పుడు ఏమైందో తెలుసా, పెళ్ళిడు వచ్చింది. మా అక్కయ్యకి ఒక కూతురు ఉండేది. మా బావ డాక్టర్, బాగా సంపాదిస్తున్నాడు. వాళ్ళకు ఒక కూతురు ఉండేది. వాళ్ళ ప్లాన్ ఏంటి, ఆ కూతుర్ని నాకు ఇచ్చి నేను డాక్టర్ అయితే నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఇల్లరకపుట అల్లుడిని చేసుకొని కూతుర్ని ఇంట్లో పెట్టుకొని అల్లుడిని ఇంట్లో పెట్టుకొని ఆయన ప్రాక్టీస్ మొత్తం నాకు ఇచ్చి ఎప్పుడూ నన్ను గుప్పెట్లో పెట్టుకోవాలి అనేటువంటి ఆలోచనతో, ఆమె పేరు పద్మజ. మా అమ్మాయిని అల్లుడు అనిల్కి ఇస్తాను, మా అమ్మాయిని అనిల్కి ఇస్తాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ అని ఎదురు చూసేవాడు. వీడు ఎప్పుడైనా డాక్టర్ అవుతాడు కాబట్టి మా అమ్మాయిని ఇస్తానని చెప్పాడు. ముందర నుంచే మొదలుపెట్టారు, మా అమ్మాయిని మీ అనిల్కి ఇస్తాం, మా అమ్మాయిని అనిల్కి ఇస్తాం, మా అమ్మాయిని అనిల్కి ఇస్తాం. చిన్నప్పుడు అందరూ అనుకున్నారు వీడు అనిల్ భార్య, పద్మ అనిల్ భార్య. నేను విశ్వాన్ని ఏమడిగాను, నన్ను పద్మం చేసుకోవటారు అలా, పద్మం చేసుకోవాలంటే కట్టేసేవాడు, తర్వాత సంగతి తర్వాత. అట్లా మంచి భార్యని అని అడిగా. ఇక విశ్వం ఆలోచిస్తుంది, ఓరే నాయన వీడు నా మీద పెద్ద బాధ్యత పెట్టాడు, మంచి భార్యని వీడిని ఎక్కడ చూడాలి, నేను ఎక్కడ చూడాలి, వాడిని చూడాలంటే వీడు 100 ఏళ్ళు జీవితం మొత్తం నేను ఆలోచించి వీడి మంచి భార్యని నేను సెలెక్ట్ చేయాలి అని చెప్పి విశ్వం తీసుకుంది. అప్పుడు ఏమైంది తెలుసా, నేను కనుక డాక్టర్ని అయితే టక్కన ఆయన ఇచ్చి కట్టేవాడు. అంతేగా, వాళ్ళకి కావాల్సింది నేను డాక్టర్ని అయితే ఏముంది టక్కన కట్టేవాడు. అందుకని విశ్వం ఏం చేసింది, నువ్వు ఇప్పుడు డాక్టర్ కావడానికి వీళ్ళ, ఎందుకు ఇప్పుడు నువ్వు డాక్టర్ అయితే ఆయమాయం చేసుకుంటావు. ఆయమాయం చేసుకుంటే నువ్వు మంచి భార్య అంటే వస్తుంది. నువ్వేమడిగావు, మంచి భార్య కావాలని అడిగావు. నీ యొక్క జీవితం మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశా. 100 ఏళ్ళు నీ జీవితం మొత్తం చూసా. ఆ జీవితం అంతా చూస్తే ఈ అమ్మాయి నీ కరెక్ట్ అమ్మాయి కాదు. కరెక్ట్ కావాలంటే ఏం చేయాలి, నువ్వు డాక్టర్ అయితే కట్టేస్తారు, కాబట్టి నేను డాక్టర్ చేయకూడదు. అందుకని నీకు ఏజ్ ప్రకారం నువ్వు డాక్టర్వి కావు అనే దాకా రాపిచ్చి ఫెయిల్ చేశాడు. రాజాదేవి చేయించాడు, వ్యాపారం పెట్టించాడు. వ్యాపారం పెట్టి ఏం చేయించింది విశ్వం, దివాలెత్తిస్తుంది. మొత్తం అద్దె కట్టడానికి డబ్బులు లేకుండా చేసింది. వ్యాపారం పెట్టేటప్పుడు పిల్లనిస్తారు ఎవరన్నా, ఈ వ్యాపారం ఏందిరా నాయన, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోద్దో అని చెప్పి పిల్లలు ఇచ్చేవాడు వాడు లేడు. కట్నం సంగతి తర్వాత, ముందు పిల్లలు ఇచ్చేవాడు లేడు. పురుగు మందుల వ్యాపారం, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోద్దో అని చెప్పి. అప్పుడు పిల్లలు ఎత్తుక్కుంటే, ఎప్పుడో మా చిన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు వాళ్ళ నాన్న చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. అనిల్ చాలా మంచివాడురా, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, డబ్బులు లేకపోయినా సరే మంచి బుద్ధిమంతుడు అని చెప్పి అనుకొని ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ అమ్మాయికి కుదిరిచ్చారు. కుదిరిస్తే ఏమైందో తెలుసా, పండు పసుపు నిశ్చితార్థం పెట్టారు. రేపు నిశ్చితార్థం ఆ అమ్మాయితోటి, ఏది మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలతోటి. రేపు నుంచి అందరికీ చెప్పాం, మా చుట్టాలందరికీ, రండి రేపు నిశ్చితార్థం అని చెప్పి.
మక్కయ్య వాళ్ళు కూడా ఆ అమ్మాయిని తీసుకొని మా బావగారు తీసుకొని ఒంగోలు వస్తూ మధ్యలో అద్దంకిలో ఆగారు. అద్దంకి మా బావ వాళ్ళ నాన్నవాళ్ళూరు, మా మావయ్య వాళ్ళూరు. వాళ్ళు అడిగారు ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని. అనిల్కి పెళ్ళి, అందుకని నిశ్చితార్థానికి వెళ్తున్నాం. అనిల్కి ఏంటి పెళ్ళి ఏంటి, నిశ్చితార్థం ఏంటి, చిన్నప్పటి నుంచి మీరు అనుకున్నది ఏంటి, ఇప్పుడు మేము చేస్తున్నది ఏంటి అని చెప్పంటే, లేదు అనిల్ డాక్టర్ కాలేదు అందుకని మేము ఇవ్వలేము, వాడు వేరే చేసుకుంటున్నాడు అని చెప్పి. వాళ్ళు ఏమన్నారు, ఏమనుకుంటున్నారు మీరు, డబ్బులు రాగానే మీకు నడమంత్రం సీర వచ్చిందా ఇప్పుడు, అది ఇది అని చెప్పి అసలు ముందు మా నాన్నళ్ళు అడిగాడు వాళ్ళని, ఏది పద్మని ఇస్తారా అని. ఇస్తారంటే డాక్టర్ అయితే ఇద్దాం అనుకున్నాము, ఇప్పుడు వీడు డాక్టర్ కాలేదు కదా కాబట్టి ఇప్పుడు ఇవ్వము అన్నారు. వాళ్ళు ఇవ్వము అనేటప్పటికీ ఇక ఈ అమ్మాయిని చేసుకున్నాం. అప్పుడు మా మామయ్య వాళ్ళని ముగ్గు డబ్బులు పెట్టి ఆ అమ్మాయిని కనుక చేసుకుంటే లేకపోతే మేము బావిలో కొట్టేస్తామన్నారు మా మామయ్య వాళ్ళు. ఇక మా మామ కూడా అమ్మాయి పరిగెత్తుకుంటా ఒంగోలు వచ్చారు. ఇక నిశ్చితార్థానికి వెళ్ళబోతున్నాం. వచ్చి కూర్చొని నేను మా పద్మజని ఇస్తాము, ఆ అమ్మాయిని వదిలేసేయండి, మా అమ్మాయిని వదిలేసుకోండి అని చెప్పి నడింట్లో కూర్చుంది మక్క. అప్పుడు నేనేం చేయాలి, బ్రహ్మాండమైన సంబంధం, డబ్బులు, సుఖం, ఏమో మామూలు అమ్మాయి. ఏం చేయాలి, బాగానే అమ్మాయిని చేసుకోవాలి. అప్పుడు ఇంట్లో 2 పార్టీలు మీలాగనే. కొంతమంది ఏమో నన్ను పెళ్ళిళ్ళ మీద పేకెట్లు ఆగిపోతున్నాయి, ఇంకా నిశ్చితార్థం కూడా కాలేదు, ఆయన అమ్మాయిని వదులుకుంటావా, ఎవరో పరాయి అమ్మాయిని అని చెప్పి ఒక పార్టీ. ఇంకొకళ్ళేమో మాట మీద నిలబడాలా, ఆ అమ్మాయి గొంతుపోతే ఆ అమ్మాయికి మళ్ళీ పెళ్ళి అయిద్దా, ఇదేమి న్యాయం, ఆ అమ్మాయిని చేసుకోవాలా, ఇంకేమైంది నిన్నటి దాకా ఉంది కదా, పిల్లలు వెళ్ళినప్పుడు ఇప్పుడు నుంచి గొడవ చేస్తుంది అని చెప్పి ఇంటిలో 2 పార్టీలు. ఏం చేయాలి నేను, ఇద్దరం 2 పార్టీలు చేసి ఇంట్లో గొడవలు జరుగుతుంటే మా ఫ్రెండ్ మా బావమరిది నన్ను తీసుకెళ్ళడానికి ఇంటికి వచ్చాడు. అరే బ్రాహ్మడు రెడీ అయ్యాడు రా, రైండిరా. వాడిని చూడంగానే మా వాళ్ళు అందరూ ఇంట్లోకి పరిగెత్తి తలిపేసుకున్నారు. నువ్వే లేదో చెప్పుకో, మాకేం సంబంధం లేదు అని చెప్పి. నేనే చెప్పుకుంటాను, నేను పద్మజనే చేసుకుంటాను అని చెప్పి అనుకొని వచ్చిన తర్వాత వస్తే వాడు వచ్చి ఏంట్రా వెళ్దాంరా అంటే చెప్పా, మా ఫ్రెండేగా వాడు కూడా చిన్నప్పటి నుంచి చూసినాడు కదా, అరే ఇటు జరిగిందిరా, నువ్వేమైనా అనుకో, నేను మాత్రం మక్కయ్య కూతురిని చేసుకుంటాను అని చెప్పంటే వాడు ఫ్రెండే కదా ఆలోచించి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటా ఒక మాట అన్నాడు, ఒరే 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 అని పిలుచుకుంటాం మేము, ఒరే మీ అక్క కూతురిని చేసుకో, మా చెల్లెలు వదిలేసాయి, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, మా అమ్మ నాన్న ఇద్దరు పేషెంట్స్, ఒక్క చెల్లెలు నాకు, చిన్నప్పటి నుంచి మాకున్నా లేకపోయినా ఆ అమ్మాయికి మొత్తం ఆవిడ ఊడ్చి ఇచ్చేస్తున్నారు ఆ అమ్మాయికి. ఇప్పుడు నేను వెళ్ళి కనుక ఈ వార్త కనుక మా అమ్మా నాన్నకి చెప్పారంటే ఒక్కళ్ళు మిగలరు కనీసం. వాళ్ళకేమన్నా అయిందంటే మాత్రం ఆ పాపం నీది, నీ ఇష్టం, నువ్వు ఎట్టగానే చేసుకో అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఒక్కసారి వాడు వెళ్తుంటే విశ్వం ఒక్కసారి మొత్తం ఒక రింగు చూపించినట్టుగా చూపించి నా ఆలోచనలో మార్పు తెప్పించింది. వెంటనే రే అజీ రమేష్ రారా ఇటు అని చెప్పి పిలిచి, రే నీ చెల్లెల్నే చేసుకుంటాను పోరా, వస్తున్నాం పో, రెడీ చేసుకోపో అదే వేస్తున్నారు అని చెప్పి చేశా. ఇదంతా నేను చేసింది కాదు, విశ్వం నా చేత ఆలోచనలన్నీ తెప్పించిన తర్వాత ఇది అయిపోయింది, పెళ్ళి చేసుకున్నాను, పెళ్ళి అయిపోయింది. తమాషా ఏంటో తెలుసా, పెళ్ళైనటువంటి 6 నెలలకి ఆ అమ్మాయిని ఏం చేశారో తెలుసా, నేను డాక్టర్ని కాలేదు కదా, అందుకని ఏం చేశారు, ఆ అమ్మాయిని మెడికల్ కాలేజ్లో చేర్పించారు.
ఎందుకు? ఆ అమ్మాయి డాక్టర్ అయితే ఇంకొక డాక్టర్ నల్లుండి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి. ఆ అమ్మాయిని డాక్టర్ మెడికల్ కాలేజ్ జరిపించారు. మెడికల్ కాలేజ్ చేరిన 6 నెలల్లో ఆ అమ్మాయి బ్రెయిన్ హెమరేజ్ వచ్చి చచ్చిపోయింది. అప్పుడు ఈవెన్ నేను చేసుకున్నాను. ఈమెను చేసుకున్న తర్వాత ఈమె నాకు దొరక్కపోతే తర్వాత ఏం చేసింది? నేను డాక్టర్ని అడిగాను కదా, అప్పుడు ఈవెన్ చేసిన తర్వాత అప్పుడు విశ్వం ఏం చేసింది? ఇప్పుడు అయ్యి డాక్టర్, ఇప్పుడు నువ్వు డాక్టర్ కావాల్సింది, అప్పుడు కాదు. అప్పుడు డాక్టర్ అయితే నీ జీవితం ఇంకో రకంగా ఉండేది. ఇప్పుడు డాక్టర్ అయితే కంటే ఇప్పుడు ఈ అమ్మాయికి సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఏ యాషం వేసినా తందానా అని చెప్పి డోలు కొట్టుద్ది. ఏమైనా అడుగు, దుర్గా నేను అది చేస్తాను, చేసేయి. దుర్గా నేను ఇది చేస్తాను, చేసేసేయండి. చివరికి మీరు అందరూ ఆధ్యాత్మిక విషయాలు ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్తున్నా. చివరికి ఆమె యొక్క సాక్రిఫైజ్లో ఉన్నటువంటి గొప్పతనం, స్త్రీమూర్తి గొప్పతనం చెప్తున్నా. నాకు 60వ సంవత్సరం వచ్చినప్పుడు మా గురువు గారిని, సార్ నేను 60వ సంవత్సరం వస్తుంది, నాకు నన్ను ఏం చేయమంటారా అన్న. ఏం చేయమంటారంటే ఆయన ఏమన్నా అంటే, అనిల్ నువ్వు వానప్రస్థం తీసుకో అన్నాడు. వానప్రస్థ దీక్ష తీసుకోమన్నాడు. అంటే ఏంటి స్వామీజీ అన్న. వానప్రస్థ దీక్ష తీసుకోవటం అంటే సంసార జీవితానికి స్వస్తి చెప్పి నీ భార్యలో తల్లిని చూడాలి, ఆ రోజు మన చుట్టూ నుంచి అని అన్నాడు. ఓకే స్వామీజీ అన్న. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదిగా చెప్పాల్సింది. వెళ్ళి దుర్గను కూర్చోబెట్టి మాట్లాడి మీరిద్దరూ వచ్చి నా దగ్గర కూర్చొని అప్పుడు నిర్ణయిస్తే అప్పుడు నీకు వానప్రస్థ దీక్షిస్తా. అంతేగా నీ అందరూ నువ్వు చెప్తే ఇంటికి వెళ్ళి అడిగితే అడగాల్సి ఇంత దూరం రావాలా? అక్కడే చెప్పేసేయచ్చుగా స్వామీజీకి. ఇంత దూరం రావాలా? పదండి వెళ్దాం. దీనికి పెద్ద ఆలోచించుకునేది ఎందుకు? మీకు ఇష్టం అంతే కదా. మీ జీవితంలో నేను ఎప్పుడన్నా ఏమన్నా కాదన్నానా అని చెప్పి వెంటనే నన్ను కారు ఎక్కించి స్వామీజీ దగ్గర తీసుకొచ్చి, స్వామీజీ మీరు చెప్పిన దానికి మేమందరం ఇద్దరం ఒప్పుకుంటున్నాం కాబట్టి ఆయనకి వానప్రస్థ దీక్ష ఇవ్వండి అని చెప్పిన మహా తల్లి ఆ కనకలు. అప్పటి నుంచి నేను దుర్గా అని పిలవను, ఆమెని దుర్గమ్మ అని పిలుస్తాను. అర్థం కాదా? ఒకవేళ ఈమె కాకుండా కనుక ఆమె దొరికిందనుకోండి, ఒక్కసారి నా జీవితం ఊహించండి. ఒక్కసారి నా జీవితం ఊహించండి. పెళ్ళైన 6 నెలలకే ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చేది, పిల్లలు పుట్టేవాళ్ళు, ఆమె ఇదైపోయింది, నేను పోయి అక్కడ ఇరుక్కునేవాడిని. నా పరిస్థితి అస్తవ్యస్తం. స్వామీజీ దగ్గరికి వెళ్ళేవాడినా, అమెరికా వెళ్ళేవాడినా, స్వామీజీ దగ్గరికి వెళ్ళేవాడినా, ఈ ధ్యానంలోకి వచ్చేవాడినా, ఈ రకంగా మీ ముందు వచ్చి చెప్పేవాడినా, ఇవన్నీ జరిగాయా? కాబట్టి నేను విశ్వాన్ని ఏమడిగాను? నాకు మంచి భార్యని ఇవ్వాలి అని అడిగా. అంతేగాని పద్మతో పెళ్ళి కావాలి అని అడగల. పద్మతో పెళ్ళి కావాలి అంటే విశ్వం చేసేసేది. కానీ ఏమొచ్చేది? ప్యాకేజ్ కూడా వచ్చేది. నేను అట్టడగల, మంచి భార్య కావాలి అని అడిగా. మంచి భార్యని కావాలి అని అంటే అప్పుడు విశ్వం నా 100 ఏళ్ళ జీవితం ఆలోచించి అప్పుడు నాకు ఎవరైతే మంచిదో వాళ్ళు నాకు ఇచ్చింది. ఇది దానికి ఒక చక్కని ఉదాహరణ చెప్పడానికి ఈ కథ చెప్పాడు. ఇది జరిగిన కథ. కాబట్టి మనం ఎప్పుడు కూడా జీవితంలో విశ్వాన్ని శ్రేయస్సుని అడగాలి కానీ ప్రేయస్సులని అడగకూడదు. అర్థమైందా? మనం ఎన్ని గంటలు కట్టి 4 గంటల వరకే క్లాసు. ఓకే, ఇప్పుడు ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. అది అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్. ఏమన్నా బిడ్డకి ఏది మంచిదో, అందుకనే విశ్వం అనేది తల్లి లాంటి వాడు.
కాబట్టి మనం ఏం అడగలేదనుకోండి, తల్లికి తెలుసు బిడ్డకి ఏం కావాలి అనేది. అలా కాకుండా బిడ్డే నిర్ణయించుకున్నాడు అనుకోండి, ఆ బిడ్డ అడిగిందే తల్లి ఇచ్చింది అనుకోండి, ఇంకా రావాల్సి రాకపోవచ్చు. కాబట్టి కరెక్ట్. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ధ్యానం చేపిస్తారండి.